15 డిసెంబర్ ఆదివారం నాడు జరగబోయే మాలల మహాగర్జనకు కదలి రావాలని కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. శనివారం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఎంన్యూస్ తో మాట్లాడుతూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా 15 ఆదివారం గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జన సభ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ ఉపాధ్యక్షులు బుల్లిరాజు, పోతురాజు, బాబురావు, పొల్నాటి సూర్యచంద్ర, పిత్తిపాటి బుల్రాజు, ఉండే చిన్న, బండి అబ్బులు, మాత అప్పారావు, సుబ్రహ్మణ్యం, నాగబాబు, బుర్రా నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జన వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల మహాగర్జన సభ నిర్వహిస్తా ఉన్నాం. వర్గీకరణకు వ్యతిరేకంగా అంటే అన్నదమ్ములు వాటాలను పంచుకుంటుంటే ఎందుకు వద్దంటున్నారు అని అడిగే మేధావులు ఉన్నారు. అన్నదమ్ములు వాటాలు పంచొద్దనను మేము 1930లో వేసిన జనాభా లెక్కల ప్రకారం 15% రిజర్వేషన్ ఉంది. దాన్ని మీరు ఇప్పుడు మేము ఎంత జనాభా ఉన్నామో తెలియకుండా 15% పంచేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని రాష్ట్రాలు పంచేస్తామంటున్నారు. కానీ అది చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ కులాలను వర్గీకరించాలంటే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత మీరు విభజించాలి. అది కాకుండా మేము ఎంతమంది ఉన్నామనే జనాభా లెక్కలు తెలకుండా, కుల జనగణన జరగకుండా మీరు మా ఓటాలు ఎలా వేస్తారు? 1930లో జరిగిన లెక్కల ప్రకారం మా ఓటాలు పంచుతానన్నారు. ఇప్పుడు 2024లో మేము 25% ఉన్నాం. మా పర్సంటేజ్ను బట్టి రిజర్వేషన్ పెంచి అప్పుడు ఓటాల గురించి, వర్గీకరణ గురించి ఆలోచించండి. అది కూడా రాజ్యాంగబద్ధంగా చేస్తేనే. అంతేగాని మీకు నచ్చినట్టుగా సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకుని వర్గీకరణ చేస్తానంటే మాలలు చూస్తా ఊరుకోరు. ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ చైతన్యవంతమైన వాళ్ళు మాలలో. మేము రాజ్యాంగ విరుద్ధమైన పనిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అందుకనే 15వ తారీఖున జరగబోయే మాలల మహాగర్జన రాజ్యాంగానికి రక్షణ కవచంగా ఉంటుందని, ఈ మాలల మహాగర్జనే మన కుల ఐక్యతను చాటుతుందని తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.